అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రధానంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్మికులకి ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు ఒక బెయిల్అవుట్ ప్యాకేజీని ప్రకటించింది. 11,440 కోట్ల రూపాయలతో కూడినటువంటి ఈ ప్యాకేజ్ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినట్టయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనని కేంద్ర ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేశారు. ఏం మాట్లాడారో ఒకసారి విందాం. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है, और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है। इससे RINL के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से, और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। RINL के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है। NMDC से टाइप है। साथ ही साथ RINL के जो सब्सिडियरी कंपनीज है उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है। ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है, उसमें RINL की एक महत्वपूर्ण भूमिका रहेगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना, और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया। సో ఇదే అంశం పైన స్పందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం. విశాఖ ఉక్కు కర్మాగారం అనగానే ఒక సెంటిమెంట్, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే నినాదంతో జరిగినటువంటిది. అలాగే 1400 రోజులకు పైగా ఇప్పుడు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రేపు ప్రైవేటీకరిస్తారు, ఎల్లుండి ప్రైవేటీకరిస్తారు, ఈ చర్చ కూడా జరుగుతూనే ఉంది. 10-15 రోజుల క్రితం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపక్ష పార్టీలు ఆందోళన కూడా చేసినాయి. ఇప్పుడు ఒక తీపి కబురు, విశాఖ ఉక్కు కర్మాగారం ఒడ్డున పడినట్టు, ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్నట్లే అని భావించవచ్చా ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది అమ్మేస్తారు, పూర్తిగా స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తారు, పూర్తిగా వేరే అదానికో ఎవరికో అమ్మేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వినపడినటువంటి నేపథ్యంలో దీనిని సాధించడం అనేటువంటిది కూటమి విజయంగా, అంటే NDA కూటమి విజయంగా భావించాలి. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే అన్నారో, నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క మేలు ఏంటనేది దీని ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మనం గత 5 ఏళ్ళ నుంచి మనం చూసాం, కత్తి మెడ మీద వేలాడుతూనే ఉంది తప్ప దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాలా. అదేవిధంగా ఇక 6-7 నెలలు అయింది. 6-7 నెలల నుంచి కూడా కొంత సస్పెన్స్ కొనసాగింది. అయితే ఒక మెయిల్ ఏంటంటే, అక్కడ ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి గారు ఉండటం, వారితో మంచి సంబంధాలు ఉండటం, అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం బలం కూడా కేంద్రానికి అవసరం అనేటువంటిది కూడా మనకు తెలుసు. మనకి JDU కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ 2 పార్టీల బలం మీదనే కేంద్రం నడుస్తున్నది అని అనాలి. అంత మాత్రం చేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒత్తిడి తేలా. కాకపోతే ఆయన రిపీటెడ్గా ఢిల్లీ వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, సంబంధిత శాఖ మంత్రులను కలిశారు. ఆయన ఆ రకంగా చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పాత్రను కూడా మనం విస్మరించలేం. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షాలను కూడా మనం కొంత వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి ప్రెషరు ఎగ్జర్ట్ చేశారు, అంటే ఒత్తిడి పెంచారు. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో, వేగవంతంగా తీసుకోవడంలో ప్రతిపక్షాల పాత్ర కూడా ఉంటుంది. అంటే ముఖ్యంగా CPM, అక్కడ CPM కావచ్చు, కొంతమంది కార్మిక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ గట్టిగా ఒక ప్రెషర్ ఒకటి చేసి
వాస్తవ పరిస్థితిని తీసుకెళ్ళటం. అదేవిధంగా విశాఖ ఉక్కు మనకు తెలుసు చాలా లాభాలు గడిస్తూ వచ్చింది, ఇదేమి సిక్ యూనిట్ కాదు. అదేవిధంగా దీనికి ఏంటంటే సెయిల్కి అనుసంధానం చేయమని కూడా గతంలో కొన్ని డిమాండ్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది కూటమి విజయం, ప్రజా విజయం కింద మనం భావించాలి. అదేవిధంగా ఒక మంచి అంటే రాష్ట్రాభివృద్ధికి ఇది ఒక ఏమంటావు ఒక రాచబాట లాంటిదిగా మనం భావించాలి. కానీ ఒకటి అంటే ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ అలానే నిప్పన్ స్టీల్ ఇవి రెండు కూడా ఒక కన్సైన్మెంట్లో విశాఖలోనే ఒక స్టీల్ ప్లాంట్ కొత్తగా పెట్టబోతున్నాయని ఒక చర్చ. అంతకుముందు పోక్సోకి సంబంధించి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శించారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రతిపాదన కూడా చేశారు. ప్రైవేటీకరించాలంటే దానికి చాలా ఆస్తులు ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ ఉంది, దాన్ని అమ్మైనా కానీ మనం నడిపించవచ్చు అన్న వీటికి సంబంధించి ఎక్కడా సమాధానం ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు, రిప్లై అవ్వలేదు. పొలిటికల్ స్టేట్మెంట్స్ పక్కన పెట్టేస్తే అధికారికంగా ఏది రాలి. ఇప్పుడు సైలెంట్గా తను చేయాల్సినటువంటి పని కంప్లీట్ చేసినట్టుగా నిన్న క్యాబినెట్ మీటింగ్లోనే క్లియర్ అయింది, వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ అనేటువంటి సంకేతాలు ఇచ్చింది. ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే ఇది కూటమి చాలా చాణక్యంతో చాకచక్యంగా ఈ యాక్ట్ని ఈ వ్యవహారాన్ని చక్కబెట్టింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చెప్పాలండి. అంటే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అంటారు కదా, ఆయన ఏంటంటే మీరు అన్నట్టుగా సైలెంట్గానే చేస్తారు, ఎక్కువ పబ్లిసిటీ లేకుండా. అంటే ముందుగానే వచ్చేస్తుంది చేసేస్తాం అని చెప్పకుండా ఆయన క్రమంగా పావులు కదిపారు. తర్వాత మనకు కూడా కలిసి వచ్చింది. కూటమి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు అవసరం అనేటువంటిది అది బాగా మనకు కలిసి వచ్చినటువంటి అంశం. కాబట్టి ఇది రాష్ట్రానికి చాలా మేలు జరిగేది. ముఖ్యంగా ఏంటంటే విశాఖ మీరన్న మొదట్లోనే మీరు రిమార్క్ చేశారు, ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి. ఆ రోజు అమృతరావు గారిని 1971లో ఆయన గుంటూరు జిల్లా అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అమృతరావు గారి అప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఆయన చేయటం, దాంతో అప్పుడు దిగి రావటం, దానికి అంటే కేంద్ర ప్రభుత్వం తర్వాత నిధులు కేటాయించి దాన్ని చేయటం అనేటువంటిది ఎంత పెద్ద చరిత్ర ఇదంతా. ఇంతటి చరిత్ర కలిగినటువంటి విశాఖ ఉక్కు, లాభాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని కారణాలు ఏమైనప్పటికీ కూడా దాన్ని కొంత క్రమంగా ప్రైవేటీకరణ చేస్తారు, అమ్మేస్తారు అవుట్ రైట్గా అనేటువంటి ఒక వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఇది ఒక గుడ్ సైన్ ఫర్ ది స్టేట్, ఫర్ ది పీపుల్ అని. అశ్విని వైష్ణవ్ గారి స్టేట్మెంట్ చూస్తే ఇప్పుడు ఈ బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇప్పుడు చెప్పినటువంటి 11,440 కోట్లలో అప్పు రూపంలో కానీ మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రీపేమెంట్ చేసేటువంటి పరిస్థితులు కానీ కండిషన్స్ అట్లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చండి. అంటే అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎప్పుడైనా కూడా మీకు రివైవల్ ప్యాకేజీ ఉన్నప్పుడు రివైవల్ ప్యాకేజీలు ఇవన్నీ వస్తాయి. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది ప్రైవేటీకరణ అనేది ఇక లేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకోవాలి. అదే సమయంలో కార్మికులు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ దీన్ని ట్రాక్ ఎక్కించి దీన్ని లాభాల బాటలోకి తీసుకెళ్ళడం. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అవన్నీ మీకు అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ కొన్ని ఉంటాయి, ఉంటాయి కాబట్టి అదేవి పెద్ద ఇష్యూ కింద మనం భావించాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్స్ చాలా పెద్ద బిగ్గెస్ట్ కొత్త నూతన సంవత్సరంలో ఇది పెద్ద అనౌన్స్మెంట్. మనకి ఇప్పటి వరకు మనకి ఏంటంటే పోలవరానికి సరే పోలవరం అమరావతికి పోలవరానికి వైజాగ్ స్టీల్స్కి. కాబట్టి ఇది చాలా సెలబ్రేట్ చేసుకునేటువంటి సమయం. మీరు ఇప్పుడే చెప్పారు అక్కడ కూడా క్రాకర్స్ పేలుస్తున్నారు అనేది నిజమైనటువంటి దీపావళి వచ్చినట్టుగా మనం భావించాం. ఇంకొకటి అండి, ఇప్పుడు అక్కడ ఒక పాయింట్ రైజ్ చేశారు, ఇది పోర్ట్ కనెక్టెడ్ స్టీల్ ప్లాంట్, దేశంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని మొదటిసారిగా కేంద్ర మంత్రి మాట్లాడారు. అంటే ఒక విధంగా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కానీ అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ విషయంలో ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేసే విధంగా చేస్తాం అనేటువంటి మాట చెప్పడం అనేది దేశీయంగా స్టీల్ ప్రొడక్షన్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గుండెకాయగా మారేటువంటి అవకాశాలు ఉంటాయా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా. అంటే మన వైజాగ్ హార్బర్ చాలా సహజ సిద్ధమైనటువంటిది. అందుకే దేశంలో దీనికి ఉన్నటువంటి అంటే ఇది న్యాచురల్ హార్బర్ అంటారు వైజాగ్ హార్బర్కి. అంటే మిగతా హార్బర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, ఇది వైజాగ్ హార్బరు చాలా న్యాచురల్ హార్బర్ కాబట్టి దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ హార్బర్ మనకు దగ్గర ఉండటం, ఎక్స్పోర్ట్కి చాలా ఈజీ అవటం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు కడప స్టీల్ కూడా ముందుకెళ్తే కనుక అది కూడా చాలా ఆ రాయలసీమ ప్రాంత వాసులు కూడా కొంత మేలు జరుగుతుంది. కాబట్టి ఆ కడపది కూడా ఇంకొక స్టెప్ ముందుకేసి దాన్ని కూడా సాధిద్దామని చట్టంలో హామీ అది దాన్ని కూడా నెరవేర్స్తే మనకేంటంటే ప్రాంతీయ సమతుల్యత,
ఓకే. అనేది ఏర్పడుతుంది. ఇది కాబట్టి కడప స్టీల్ కోసం ఇక మళ్ళీ తిరిగి దానికోసం దాని కృషి గురించి చేయాల్సిన మళ్ళీ అవసరం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒకటి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ ప్రకటన చేసినటువంటి విధానం కానీ రేపు దీన్ని ఆదుకునేటువంటి విధానం వీటన్నిటితో పాటు పర్మనెంట్ సొల్యూషన్ అనే వాటి గురించి ఈ కార్మిక సంఘాలన్నీ మొదటి నుంచి చెప్తున్నాయి. గనులు కేటాయించండి లేదా సెయిల్లో విలీనం చేయండి, ఇలాంటి పాయింట్స్ అన్ని ఇప్పటివరకు ఉన్నాయి. ఇప్పుడు బెయిల్అవుట్ క్యాప్టివ్ మైన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే క్యాప్టివ్ మైన్స్ ఎప్పుడైతే మీకు ఉంటాయో ఆ బొగ్గు యొక్క అంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు అదే రేటు ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి, హై కాస్ట్తో ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మన క్యాప్టివ్ మైన్స్ కనుక అందజేస్తే మనకి ఏంటంటే కాస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఇది కూడా కొంత నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. నేను అనుకోవటం నిన్ననే అది క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆయన కొంతమంది స్టేట్ క్యాబినెట్ మీటింగ్ కాబట్టి ఏదైతే ఆయన దావోస్ వెళ్ళబోతున్నారో, దావోస్ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళబోతున్నారు, దాని ముందు జరిగినటువంటి అతి గొప్ప విజయంగా అంటే చాలా ఒక మంచి దీంతో ఆయన విదేశీ పర్యటన చేయబోతున్నారని మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి ముందడుగు. అలానే విక్రమ్ గారు విశ్లేషించినట్టుగా రాష్ట్రానికి అమరావతి, పోలవరం ఎలాగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కూడా అంతే ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామికీకరణకి సంబంధించి గుండెకాయగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పనిచేయబోతుంది. ఇదే తరహాలో విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కడప స్టీల్ ప్లాంట్కి కూడా సాకారం అయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో సమతుల అభివృద్ధి జరుగుతుందని విక్రమ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.